హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నాకు తెలుసు సిరి చావు ఎంత భయంకరంగా ఉండిందో. అది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. నా మాట వింటావని కూడా నేను అనుకుంటున్నాను. నా మాటని పక్కకు తోయవని అనుకుంటున్నాను అని చెప్పి జగన్నాథం ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళాడు. జగన్నాథం వెళ్ళాక కీర్తన ఆలోచిస్తూ అలాగే గడిపి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. పవిత్ర ఇంట్లో నుండి హడావిడిగా బయటకొచ్చి మెల్లగా డోర్ క్లోజ్ చేసి గేట్ ఓపెన్ చేసి బయటకొచ్చేసరికి కార్ కానుకొని మనోజ్ నిలబడుకొని కనిపించాడు. పవిత్ర దగ్గరికి వెళ్ళి, ఏమైంది ఈ టైంలో రమ్మన్నావు, ఏదైనా విషయమా అని కాస్త కంగారుగా అడిగింది. అదేమీ లేదు, నాకు నైట్ రోజు తొందరగా నిద్ర పట్టదు. ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. 3, 4 ఆ టైం అయితే కానీ నిద్ర రాదు. ఇది వరకు నేను మాట్లాడేందుకు, నా మనసులో భారాన్ని చెప్పుకునేందుకు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నువ్వు ఉన్నావనిపించింది, అందుకే వచ్చేశాను. ఇంట్లో నుండి రావడానికి ఏదైనా ఇబ్బంది అయిందా అని మనోజ్ అడిగాడు. అదేమీ లేదు, నువ్వు వచ్చావని చెప్పాను. కాకపోతే నా కోసమని చెప్పలేదు. మన డాన్కి రైడ్ ఉందని చెప్పాను. సో నేను రైడ్ ఉన్నప్పుడు వెళ్ళి లేట్ నైట్ వస్తానని తెలుసు. ఒక్కొక్కసారి నైట్ రాను కదా, అక్కడే ఉంటానుగా, అది కూడా తెలిసి ఏమనలేదు అని పవిత్ర చెప్పింది. మనోజ్ చిన్న స్మైల్ చేసి వెళ్దామా అని అన్నాడు. ఎక్కడికి అని పవిత్ర అడిగింది. మనోజ్ అరక్షణం పాటు చూసి, తెలియదు, ఇప్పుడే డిసైడ్ చేసి చెప్పాలా అని అడిగాడు. పవిత్ర ఏం మాట్లాడకుండా మనోజ్ వైపు చూసి తప్పుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చుంది. మనోజ్ అరక్షణం పవిత్ర వైపు తిరిగి చూసి అదే నవ్వుతో వెళ్ళి తాను కూడా కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. సరిగ్గా అరగంటకి ఇంటికి చేరుకోవడంతో, ఇంటికి తీసుకొచ్చావేంటి అని పవిత్ర అడిగింది. ఇక్కడ నచ్చదా నీకు అని మనోజ్ అడిగాడు. మనోజ్, నువ్వు ఇన్నోసెన్స్తో అడుగుతున్నావా లేదా ఇన్సల్ట్ చేస్తూ అడుగుతున్నావా అని పవిత్ర అడిగింది. చిన్న నవ్వుతో, అదేమీ లేదు, నార్మల్గానే అడుగుతున్నా. యాక్చువల్లీ బయట ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాను. ఈ టైంలో నిన్ను తీసుకుని వెళ్ళడం సేఫ్ కాదనిపించింది. అదే మన ఇల్లు అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి ఎవరు అడ్డు చెప్తారు? ఎంతసేపు కావాలన్నా మాట్లాడుకోవచ్చు. పైగా బయట అంతా తిప్పి నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇక్కడికి వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుంది. అదేదో ఇక్కడే అయితే నైట్ నువ్వు హ్యాపీగా ఇక్కడే పడుకొని మార్నింగ్ వెళ్ళొచ్చు కదా అని మనోజ్ చెప్పాడు. పవిత్ర తల ఊపడంతో ఇద్దరు కార్ పార్క్ చేసి అక్కడి నుండి లాన్లో ఉన్న బెంచ్ వైపు వెళ్ళి కూర్చున్నారు. చెప్పు, ఎందుకు నువ్వు అంత లేట్ నైట్ వరకు మేల్కొంటావు? మొదట్లో అంటే నాకు తెలుసు, కానీ రాను రాను నార్మల్ అయ్యావనుకుంటున్నాను. అంటే పూర్తిగా కాదు, కాస్తంత. కానీ నువ్వు అస్సలు నార్మల్ అవ్వలేదు కదా అని పవిత్ర అడిగింది. కేవలం అమ్మాయిలే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారా? అబ్బాయిలు ప్రేమించరని అనుకుంటున్నావా? అంటే ఒక అమ్మాయి మన లైఫ్లోకి వచ్చి వెళ్ళిపోతే చాలా త్వరగా మూవ్ ఆన్ అయిపోగలరు అని అనుకుంటున్నావా? అలా ఏమీ ఉండదు. ప్రేమలో అబ్బాయిలు అమ్మాయిలు అదంతా ఏమీ కాదు. నిజంగా ప్రేమిస్తే అది ఎవరైనా సరే ఆ పర్సన్ కోసం చాలా వెయిట్ చేస్తారు. ఇక లేరు అని తెలిసినా సరే అదో పిచ్చి నమ్మకం, అలా ఎదురు చూస్తూనే ఉంటారు. కోలుకోవడం కొంచెం కష్టం అని మనోజ్ చెప్పాడు. పవిత్ర అలానే నీల చూపులు చూస్తూ, నాకు తెలుసు మనో, నువ్వు నార్మల్ అవ్వలేదని. కానీ రోజంతా కష్టపడే నువ్వు కంటి నిండా నిద్రపోతున్నావని మాత్రం అనుకున్నాను. కానీ అది కూడా కరువైందంటే ఇప్పుడిప్పుడే అనిపిస్తోంది. నువ్వు ముందు చాలా సంతోషంగా ఉండేవాడివి. ఒక తుఫాను నీ జీవితాన్ని మార్చేసింది. ఇదేమీ లేకుండా ఉంటే నువ్వు చాలా హ్యాపీగా ఉండేవాడు కదా అని పవిత్ర అడిగింది. అవును, చాలా చాలా హ్యాపీగా ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, అప్పుడు నేను మాత్రమే హ్యాపీగా ఉండేవాణ్ణి. మరి నీ సంగతి ఏంటి? ఇప్పుడు నేను బాధపడుతున్నా, కాదనడం లేదు. కానీ నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని మనోజ్ అన్నాడు. పవిత్ర మనోజ్ వైపు చూస్తూ, అంటే నేను హ్యాపీగా ఉండడం కోసం ఇదంతా ఒప్పుకున్నావా అని అడిగింది. మనోజ్ తల అడ్డంగా ఊపి, నాకు హ్యాపీనెస్ దొరుకుతుందని ఒప్పుకున్నాను అని అన్నాడు. చూడు మనో, నీకు ఇదంతా ఇష్టం లేకపోతే నువ్వు ఎప్పుడైనా ఆపేయొచ్చు. నేను నీకు ఏ అడ్డు చెప్పను.
లేదు మనస్ఫూర్తిగా నా లైఫ్లోకి రావాలి అనుకుంటే దానికి కూడా ఏ అడ్డు చెప్పను. ఎందుకంటే అది నేను కోరుకుంటున్నది కాబట్టి. కానీ కేవలం నా కోసమే ఆలోచించి నీకు ఇష్టం లేకుండా మాత్రం ఇదంతా చేయకు. ఎందుకంటే రేపటి రోజు ఇంతకంటే ఎక్కువ సఫర్ అవుతావు. అది నేను అసలు చూడలేను. నువ్వు అలా బాధపడుతూ నా మెడలో 3 ముళ్ళు వేసినా అది నేను స్వీకరించలేను అని పవిత్ర చెప్పింది. మనోజ్ కాస్తంత దూరం జరిగి పవిత్ర ఒడిలో తలపెట్టి పడుకొని తన చేతిని తన మెడ చుట్టూ వేసుకొని తన చేతి 5 వేళ్లల్లో తన వేళ్లను కలిపి పట్టుకొని, ఇప్పుడు ఈ క్షణం చాలా హాయిగా అనిపిస్తుంది. నా కోసం ఒకరున్నారు అనే ఫీలింగ్ తెలియదు, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. రోజు ఇంట్లో ఒంటరిగా పడుకుంటే ఏవేవో పిచ్చి ఆలోచనలు. కానీ ఇప్పుడు అలా లేదు. నేనేమీ బలవంతంగా నీకేదో అన్యాయం జరిగిపోతుందని పెళ్లి చేసుకోవట్లేదు. నువ్వైతే నాకు కరెక్ట్ అని అర్థమయ్యాకే ఒప్పుకున్నాను. చెప్పాను కదా, ఇక మీద నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను. మెల్లగా పెళ్లిలోపు పూర్తిగా మారి నీ మీద ఇష్టంతో ప్రేమతో 3 ముళ్ళు వేసి భార్యని చేసుకొని ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తాను. ఇందులో నీకు ఏ అనుమానం అక్కర్లేదు. ఎప్పటికీ నీ లైఫ్లోకి నేను వచ్చినందుకు అరక్షణం కూడా బాధపడను. ఎందుకంటే నువ్వు నన్ను అడగలేదు. నాకు నేనుగానే నీ లైఫ్లో అడుగు పెట్టబోతున్నాను. ఈరోజే కదా అంతా మారింది. రేపటి నుండి ఇంకాస్త బెటర్గా మారుతాను, మెల్లమెల్లగా మారుతాను అని మనోజ్ చెప్పాడు. పవిత్ర మనోజ్ తల మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ, అందుకు నేను సహాయం చేస్తాను. కానీ ఇంతలా బాధపడకు. ఆ రైట్ నీకుంది. కానీ నిన్ను చూస్తున్న ప్రతిసారి నాకు కూడా బాధ కలుగుతుంది అని పవిత్ర చెప్పింది. తప్పకుండా, చెప్పాను కదా, ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ మెల్లగా మారిపోతాను. నిజంగానూ నా లైఫ్లోకి ముందే వచ్చుంటే నా లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉండేది. నేను నా లైఫ్లోకి సిరి రావడం తప్పని అనుకోవట్లేదు. కానీ నువ్వు వచ్చుంటే ఈ బాధ ఉండకపోయేదనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కో నరకంలా అనిపిస్తుంది అని మనోజ్ చెప్పాడు. సిరీనా అని పవిత్ర నొసలు చిట్లించి అడిగింది. అవును, తన పేరు సిరి అని మనోజ్ చెప్పాడు. ఈ పేరు నేనెక్కడో విన్నాను, గుర్తు రావట్లేదు కానీ బాగా విన్నాను. మనవాళ్ల నోట్లో నుండే విన్నాను, కానీ ఎవరి దగ్గర నుండి గుర్తు రావట్లేదు అని పవిత్ర అనింది. మేబీ నేనే మాటల్లో అని ఉండొచ్చు అని మనోజ్ అన్నాడు. కాదే అని పవిత్ర ఆలోచిస్తూ మళ్ళీ ఆలోచించొచ్చని ఆలోచనల్ని పక్కన పెట్టి, సరే చెప్పు, నువ్వు త్వరగా పడుకోవడానికి నేనేం చేయాలి అని అడిగింది. మనోజ్ చిన్న నవ్వుతో సైడ్కి పడుకున్న వాడల్లా వెల్లికిలా పడుకొని పవిత్ర మొహం వైపు చూస్తూ ఏం చేస్తావు అని అడిగాడు. నువ్వేం చెప్పినా చేస్తాను అని పవిత్ర చిన్న స్మైల్తో చెప్పింది. అయితే రోజు నైట్ ఇలాగే నువ్వు నాతో 1 గంట ఉంటే చాలు, నిద్రపోతాను ప్రశాంతంగా. కానీ నీకు కుదరదు కదా. అలా కుదరాలంటే ఏం చేయాలి అని మనోజ్ ఒక క్షణం ఆలోచించి పవిత్ర వైపు చూస్తూ పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. పవిత్ర షాక్ అయ్యి, ఇప్పుడే కదా కొంచెం టైం కావాలి, మెల్లగా మారి ఇష్టంగా ప్రేమగా పెళ్లి చేసుకుంటానన్నావు అని అడిగింది. నువ్వు ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంది. నువ్వు నాతోనే ఉంటే ఇంకేం వద్దనిపిస్తుంది. ఇంతకంటే పెళ్లి చేసుకోవడానికి ఇంకేం కావాలి? పెళ్లి చేసుకుందాం పవి, కావాలంటే మెల్లగా ప్రేమిస్తానులే. నువ్వు నాతోనే ఉంటే నాకు బాగుంటుంది. కడుపు నిండా తిండి పెడుతున్నావు, కంటి నిండా నిద్రపోయేలా చేయగలవు. ఇంతకు మించి నాకు ఇంకేం కావాలి అని మనోజ్ అడిగాడు. మనోజ్ చిన్న పిల్లాడిలా మారి మాట్లాడుతుంటే అన్ని రోజులు దుఃఖం, ఒంటరిగా అనుభవించడం, దానికి ఎంత కష్టపడ్డాడు అని పవిత్రకి అర్థమవుతూ ఉంటే చాలా బాధేసి నీ ఇష్టం అని చెప్పింది. అయితే నేను రేపే డాడీతో మాట్లాడేస్తాను. వీలైనంత తొందరగా మంచి ముహూర్తాలుంటే పెట్టుకొని పెళ్లి చేసుకుందాం. ఇలా రోజు నువ్వు రావడం ఇబ్బంది, నేను పిలవడం కూడా ఇబ్బందే. అన్నింటికీ మించి ఈ పెళ్ళైతే ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు హ్యాపీగా నాతోనే ఉండిపోతావు అని మనోజ్ అన్నాడు. పవిత్ర అలాగే చూస్తూ అసలు మనోజ్ లైఫ్లో ఇలా మాట్లాడుతాడని ఊహించకపోవడం, ఇలా పెళ్లి చేసుకోవడం, ఇదంతా అసలు తన జీవితంలో జరుగుతుంది అనుకోకపోవడంతో ఈరోజు కళ్ళ ముందు జరుగుతూ ఉంటే ఆశ్చర్యపోతుంది. ఏమైంది అని మనోజ్ అడగడంతో పవిత్ర చిన్న నవ్వుతో తల అడ్డంగా ఊపి, ఏం లేదు, అమ్మా నాన్నకు కూడా నిన్ను చాలా హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేశారు. నీ ఆస్తి అందం ఇవన్నీ కాదు, మంచివాడివి, నన్ను బాగా చూసుకుంటావు, ఇదొక్కటే వాళ్ళకి నచ్చింది, అందుకే ఒప్పుకున్నారు. ఇక పెళ్ళంటావా, నువ్వెప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకునేందుకు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అని చెప్పింది. అయితే అస్సలు ఆకూడదు, ప్రేమించి ఆ విషయం చెప్పడానికి ఇంత ఆలస్యం చేశావు.
నీ గురించి తెలిసాక నిన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టి మరింత ఆలస్యం చేశాను. ఇప్పుడు ఈ పెళ్ళికెందుకు ఆలస్యం జరగాలి? కనీసం ఈ విషయంలో మనం తొందరపడదాం. ఏం కాదులే అని మనోజ్ అనడంతో పవిత్ర మరింతగా నవ్వుతూ అలాగే అని అనింది. మనోజ్ తన చేతిని పెదవుల మీద పెట్టుకొని అరచేతిలో చిన్న ముద్దివ్వడంతో పవిత్రకి గుండె జల్లుమనడమే కాకుండా చాలా ఇష్టంగా కూడా అనిపించి కళ్ళు మూసుకున్న మనోజ్ని చూసి అలానే ప్రశాంతంగా చల్లని గాలికి కూర్చొని తనని చూస్తూ మొహం మీద పడుతున్న జుట్టుని వెనక్కి అంటూ మరో చేతితో మనోజ్ చెస్ట్ మీద చేయి వేసి మెల్లగా జోకొట్టింది. తెల్లవారుతూ ఉండగా పక్షుల కిలకిలలు వినిపించటంతో మనోజ్కి లైట్గా మెలకు వచ్చి కళ్ళు తెరవగా ఆకాశం కనిపించటంతో టక్కున లేచి కూర్చోగా పవిత్ర ఉలిక్కిపడి మనోజ్ పడిపోయాడు అన్న ఉద్దేశంతో మనో అంటూ చూసేసరికి మనోజ్ పక్కన ఉండడంతో చాలా రిలాక్స్గా ఫీల్ అయింది. సారీ అని మనోజ్ టక్కున చెప్పడంతో పవిత్ర అలాగే చూస్తూ నిద్ర లేచాక చెప్పాల్సింది సారీ కాదు గుడ్ మార్నింగ్ అని అనింది. మనోజ్ నవ్వుతూ అందుకు కాదు, ఇబ్బంది పెట్టేశాను, నిద్ర వచ్చేసింది, ఇంకా మెలకువ రాలేదు అని అన్నాడు. ఇట్స్ ఓకే, ఏం కాదు, వెళ్ళి కాసేపు రూమ్లో పడుకో, ఇంకా టైం ఉందిగా, నేను కూడా వెళ్తాను, డాన్ రూమ్లో పడుకుంటాను అని చెప్పడంతో ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. రోజు జిమ్కి వెళ్ళే అలవాటు ఉండటంతో సంజయ్కి కరెక్ట్గా 5:30కంతా మెలకువ రావడంతో కళ్ళు తెరిచిన తనకి మంచి నిద్రలో ఉన్న మైరా కనిపించగా ముందు రోజు జరిగిందంతా కళ్ళ ముందు కదిలి అమ్మయ్య మైరా నాదైపోయింది, ఇక ఈ రోజు నుండి అన్నీ కొత్తగా ఉంటాయి అని చిన్న స్మైల్తో ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళాలా, అవసరమా, ఏ ఒక్కరోజు వద్దులే అని మైరా పక్కకు జరిగి తనని మెల్లగా చేతి మీదకి లాక్కోవడంతో మైరా కూడా నిద్రలోనే అడ్జస్ట్ అయి పడుకుంది. సంజయ్ నిద్రపోతున్న మైరాని అలాగే చూస్తూ నువ్వు తెలియకుండానే నాకు చాలా చాలా చేశావు మైరా. ఆ రోజు హాస్పిటల్లో పిల్లాడికి బ్లడ్ ఇచ్చావు, ఆ తర్వాత నా చెల్లిని కాపాడడానికి ప్రయత్నించావు, నాలో ఉన్న చిన్న ఆలోచనల్ని మార్చేశావు, ఆ తర్వాత ఏకంగా నన్నే మార్చేశావు, కీర్తనాన్ని బెడ్ మీద నుండి లేపావు, నాన్నకి బాగయ్యేలా చేయబోతున్నావు, అన్నింటికీ మించి నా లైఫ్లో కూడా వచ్చేసావు, తెలిసి కొన్ని తెలియక కొన్ని అన్నీ నా కోసమే చేశావు, బహుశా నా డెస్టినీ నువ్వే, నేనే కరెక్ట్గా చూస్ చేసుకోలేదు అని సంజయ్ అనుకున్నాడు. అలా అనుకోగానే మైరా మీద మరింత ఇష్టం పెరిగి తన నుదుటి మీద ముద్దాడడంతో మైరా చిన్నగా కదలడంతో మెల్లగా జోకొట్టి నువ్వు రాజీవ్ గురించి సిరివి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు, నాకు నిన్ననే అర్థమైంది, కానీ చెప్పేందుకు నేను సిద్ధంగా లేను, కానీ చెప్తాను, ప్రతిదీ నీతో పంచుకోవాలని కోరుకుంటున్నావు కదా, ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే ఆ టైంలో నేను ఎంత వీక్ అయినా నువ్వు నన్ను నార్మల్ చేయగలవు, ఆ ఉద్దేశంతోనే చెప్తాను, కానీ ముందు ఇవాళ మన ఇద్దరం కీర్తన దగ్గరికి వెళ్ళాలి, తన దగ్గర అసలు నిజం దాగుంది, తను చెప్తేనే విషయం తెలుస్తుంది అని సంజయ్ అనుకున్నాడు. మరో అరగంటకి మైరాకి నిద్రలో చాలా ఇబ్బందిగా అనిపించి మెల్లగా నిద్ర నుండి బయటకొస్తూ కాస్త అటూ ఇటూ కదలాలని చూసినా కదలకపోవడంతో టక్కున కళ్ళు తెరిచింది. కరెక్ట్గా 2 ఇంచుల గ్యాప్లో సంజయ్ ఉండటంతో వెంటనే కళ్ళు మూసి తెరిచి తల కాస్త విదించి తనను తాను చూసుకొని వెంటనే తల పైకెత్తి కళ్ళు చిన్నవి చేసి చూడడంతో సంజయ్ నవ్వుతూ అలాగే చూస్తున్నాడు. ఏంటబ్బా ఇది, నీకెన్నిసార్లు చెప్పాను, నువ్వు హక్ చేసుకుంటే ఎముకలు విరిగిపోతాయి తెలుసా, అలాంటిది నిద్రలో ఇలా పట్టుకుంటే ఎలా, కదలలేకపోతున్నా అని మైరా అనింది. వదలమని చెప్పొద్దు అని సంజయ్ అన్నాడు. మైరా చిన్న నవ్వుతో అచ్చచ్చో ఎంత క్యూటో అని బుగ్గలాగి చెప్పన్లే అని నవ్వడంతో సంజయ్ కూడా చిన్న స్మైల్ చేశాడు. మైరా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని చెప్పింది. గుడ్ మార్నింగ్, ఎక్కడికైనా వెళ్దామా, ఆ తర్వాత ఈవినింగ్ కీర్తన దగ్గరికి వెళ్ళాలి, ఇద్దరం కలిసి చిన్న పని ఉంది అని సంజయ్ చెప్పాడు. హలో, ఎక్కడికి రమ్మంటున్నా, నేను ఎక్కడికి రాను, రేపటి నుండి నా ఎగ్జామ్స్ ఉన్నాయి, 10 రోజుల పాటు నువ్వు సైలెంట్గా ఉండక తప్పదు అని మైరా చెప్పింది. నీకు చదువు అంటే అసలు ఇష్టం లేదుగా, పెళ్లి చేసుకొని మొగుడు సంపాదిస్తే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన మీ ఆయనకి ప్రేమతో సేవ చేసుకోవడం అంటే నీకు మహా ఇష్టం కదా అని సంజయ్ అన్నాడు. అలా అనగానే మైరా తన మొహానికి 2 చేతులు అడ్డం పెట్టుకొని ఇది కూడా తెలుసుకున్నావా నువ్వు, ఇలా ఎలా తెలిసిపోతాయి నీకన్నీ అని మైరా అడిగింది. సంజయ్ నవ్వుతూ నీకు విషయం చెప్పనా, పెళ్ళయ్యాక నువ్వు నేను చదువుకోవడానికి ఫారిన్ పోతాను అని చెప్తున్నప్పుడల్లా తెలియకుండానే నవ్వొచ్చేది, ఎంతగా కంట్రోల్ చేసుకునేవాడ్ను, చదివే రాని నువ్వు చదువు కోసం అంత దూరం వెళ్తానడం వింతగా అనిపించలేదు అని అన్నాడు.
నాకు కూడా నచ్చేది కాదు, కేవలం నీ నుండి తప్పించుకొని పారిపోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆలోచన లేదులే. కానీ ఎగ్జామ్స్ మాత్రం రాస్తాను, లేదంటే నా క్వాలిఫికేషన్ ఇంటర్ అయిపోతుంది అని మైరా చెప్పింది. సరే సరే సైలెంట్గా ఉంటాను, కానీ ఈ మధ్యలో ఏమో జరుగుతాయి అనుకున్నాం కదా, అవి మాత్రం జరగాలి అని సంజయ్ ముద్దుగా అనడంతో మైరా ఓరుగా చూస్తూ గట్టిగా నవ్వేసింది. సంజయ్ తన బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టి, తెలుసా, మొదటిసారి మన ఫస్ట్ నైట్ అయ్యాక తెల్లారి నిద్ర లేచి నిన్ను చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో ఈరోజు అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రోజు ఎక్కడ ఉండాల్సిన నువ్వు నా భార్యగా నా రూమ్లో ఉన్నావనే హ్యాపీనెస్ నాకు చాలా నచ్చింది. ఇవాళ పూర్తిగా నువ్వు నా సొంతం అనే ఫీలింగ్ ఇంకా నచ్చింది అని సంజయ్ చెప్పాడు. అయినా నేను మంచిదాన్ని కాబట్టి నీకు పడిపోయాను, లేదంటేనా నువ్వు నన్ను చీట్ చేసి పెళ్లి చేసుకున్నావు. నువ్వు దొంగ రాస్కెల్వి. నేను అసలు నిన్ను క్షమించకూడదు, నీ నుండి దూరంగా పారిపోయి ఉండాలి. కానీ నేను అలా చేయలేదు, ఎందుకంటే నేను మంచిదాన్ని కాబట్టి. గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా సరే మా మైరా చాలా మంచిది, అందుకే నన్ను యాక్సెప్ట్ చేసింది. నేను తనని దేవత కన్నా బాగా చూసుకోవాలి అని మైండ్లో ఫిక్స్ అవ్వు అని వింత వింత ఎక్స్ప్రెషన్స్ పెడుతూ చెప్పింది. నేను నీకోసం ఏం చేయలేదే, మరి నువ్వెందుకు పడిపోయావు, ఎందుకు ఉండిపోతున్నావు అని సంజయ్ అడిగాడు. అవును, నువ్వేం చేయలేదు, నేనే పడిపోయాను, ఎందుకంటే నేను మంచిదాన్ని కాబట్టి. కష్టమో నష్టమో కట్టుకున్న వాడితో ఉండిపోదామని ఫిక్స్ అయ్యాను. ఇది కూడా నా గొప్పతనమే అని మైరా చెప్పింది. ఎటు చూసినా నీకే ఫేవర్గా చెప్పుకుంటున్నావన్నమాట. సరే కానీ రేపు కదా ఎగ్జామ్, ఇవాళ ఏం చేస్తావు అని సంజయ్ అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా అనిపించింది అప్డేట్ అన్నది కమెంట్ చేయండి. మనం లాస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ దేవ్ అండ్ దీప కాన్వర్జేషన్ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందని నాకు అర్థమైపోయింది. ప్రతి ఒక్కరూ ఆ బాండింగ్కి కనెక్ట్ అయ్యారు. అండ్ రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, చాలా కరెక్ట్ యాప్ట్గా వచ్చింది వీడియో, చాలా బాగుంది అని కమెంట్ చేశారు. థ్యాంక్స్ అలాట్. ఇకపోతే ఎస్, నాకు కూడా ఈ రిలేషన్ అంటే చాలా ఇష్టం. అంటే పని కట్టుకొని అన్నయ్యలో తమ్ముళ్ళలో కానీ మన పక్కన కూర్చొని తిరుగుతూ ప్రతిదీ చీటికి మాటికి అడుగుతూ అలా ఉండకపోవచ్చు. బట్ ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసేందుకు మనం ఒక ఫోన్ కొట్టినప్పుడు కనీసం రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళు కనుక ఉన్నారంటే మనం లక్కీ అని అర్థం. నా లైఫ్లో కూడా ఉన్నాడు ఒకడు. అక్క అని పిలిచాడు అంటే, ఐ మీన్ మాటల్లో కాదు, మెసేజెస్లో అక్క అని మెసేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా డబ్బుల కోసమే, వేరే ఆప్షనే ఉండదు. ఇంకా లేదు ఫోన్ చేసాడంటే ఏంటి మాయి అంటాడు. అండ్ ఎక్కువ కాన్వర్జేషన్ అంటే ఒకే దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా కొట్టుకొని తిట్టుకొని ఎక్కువ మాట్లాడుకుంటాం అనమాట. చాలా ఓవర్ టాకింగ్స్ ఉంటాయి. వాడి పర్సనల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు, పిన్ టు పిన్ తెలుసు అనమాట. కానీ దూరంగా ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ తక్కువ, కానీ చేసుకున్నప్పుడు ఆ కాన్వర్జేషన్ 4 hours 5 hours కూడా ఉంటుంది. అండ్ చూడాలనిపిస్తే టక్కున వచ్చేస్తాడు. ఏదైనా ప్రాబ్లం ఉందని నేను కనుక కాల్ చేస్తే వెంటనే సొల్యూషన్ దొరికిస్తుంది నాకు. నాకు నా లైఫ్లో మా తమ్ముడు ఉండడం నిజంగా నేను లక్కీగానే ఫీల్ అవుతాను. అంటే వాడికి నా మీద ఉన్న ఇష్టాన్ని బట్టి నా పుట్టిల్లు నాకు లైఫ్ లాంగ్ దూరం అవదు అనే ఒపీనియన్ అయితే ఉంది నాకు. అంటే ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో అది నాకు ఉంటుంది అన్న నమ్మకం అయితే ఉంది. సో నేను చాలా చాలా లక్కీ. సో ఇలాంటి బాండ్ ఎవరికైతే ఉందో, సొంత అన్న తమ్ముళ్ళు లేకపోయినా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటారు కదా, ఇలా ఉన్నా సరే మీరు చాలా చాలా లక్కీ. లేరు అంటే సిస్టర్స్ ఉన్నా సరే ఇలాంటి ఒక బాండింగ్ ఏర్పరచుకోండి. ఎవరిని లూజ్ చేసుకోవద్దు. బికాజ్ బ్లడ్ రిలేషన్స్ ఎంత ఇదంటే కష్టంలో ఖచ్చితంగా వస్తారు, ఇంకెవ్వరు రారు. ఫ్రెండ్స్ కానీ వగైరా వగైరా ఎవ్వరు రారు. ఓన్లీ మన ఇంట్లో వాళ్ళే మనతో ఉంటారు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా. సో ఫ్యామిలీని మాత్రం బ్రేక్ చేసుకొని బయట వాళ్ళ కోసం వెంపర్లాడకండి. ఇది నా నుండి ఒక చిన్న సజెషన్. సో ఇదన్నమాట ముచ్చట. ఇప్పుడు కనుక నేను మా తమ్ముడు గురించి మాట్లాడింది కనుక వాడికి తెలిసింది అంటే నా ఛానల్ ఏంటని కూడా తెలీదు, బట్ సపోర్ట్ చేస్తారు నన్ను అందరూ. ఇంట్లో ఎవరికీ నా అకౌంట్ తెలీదు, ఒక మా అమ్మకి తప్ప. సో మా అమ్మ విని కనుక చెప్పింది అంటే ఖచ్చితంగా ఫోన్ చేసి నా గురించి మాట్లాడినందుకు నాకు ట్యాక్స్ పే చేయాలంటాడు. ఆ రకం మనిషి అనమాట. వాడి సంపాదన వాడికి ఇంపార్టెంట్ కాదు, నా నుండి వెళ్ళేదే ఇంపార్టెంట్ అనమాట. బ్రదర్స్ అంటే ముఖ్యంగా తమ్ముళ్ళే ఇలా ఉంటారు, అన్నయ్యలు ఇలా ఉండరులే, బాగా మంచిగా డబ్బులు ఇస్తారు.
ఐ థింక్ సో అనుకుంటా. అన్నలు ఉండేవాళ్ళు కమెంట్ చేయండి, అది నిజమో కాదో. తమ్ముళ్ళు అయితే మాత్రం అక్కల దగ్గర నుండి పిండి పిండి తీసుకుంటారు, ఇదే జరుగుతుంది. ఇకపోతే అందే ముచ్చట్లు. మనం రేవంత్ అండ్ పూజతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.